శంకుస్థాపన చేసి పూర్తి చేసిన ప్రాజెక్టులకే కాంగ్రెస్ రిబ్బన్ కటింగ్ చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేపు సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న నేపథ్యంలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సిద్దిపేటకు ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాలేదని విమర్శించారు. మేం అన్ని సమకూర్చితే వారు శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రాంతంలో రావడంలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా చాలా కీలకం. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్న రేవంత్ రెడ్డి ఆయన చేతుల మీదుగా ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం అవడం అనేది శోచనీయం. ఒక 4 భవనాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు. ఈ 4 నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఆ రోజు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసినాయి. ఒకటి సెంట్రల్ డ్రగ్ స్టోర్ నిర్మించడం 2 సంవత్సరాల నుంచి సెంట్రల్ డ్రగ్ స్టోర్ పనిచేస్తుంది, అక్కడే పనిచేస్తుంది, దానికి పలికేసుకుంటుండే ఇవాళ. ఇక రెండోది ఆయుష్ హాస్పిటల్. ఆల్రెడీ ఆయుష్ హాస్పిటల్ పూర్తయింది, అక్కడ ఓపీ నడుస్తూ ఉంది. దానికి ఇంకా పూర్తి స్థాయి సిబ్బంది నియామకం చేయలేను, దాన్ని ఏమీ పట్టించుకోలే గాని పలక మాత్రం వేసుకుంటున్నావు. నాగవతల గ్రామాల్లో కూడా ఒక ఆసుపత్రి ఉండాలి, అక్కడ ప్రజలకు ఆరోగ్య కేంద్రం ఉండాలని చెప్పి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ను గట్లమల్యాల గ్రామంలో 1,43,00,000తో మంజూరు చేసి పూర్తి కూడా చేశాం. ఎన్నికల కోడ్ రావడం వల్ల నేను ప్రారంభం చేయలేదు. ఆల్రెడీ డాక్టర్ అపాయింట్ అయినరు, అది ఫంక్షనల్ ఉంది, ఆ ఊర్లో నడుస్తున్నది, దానికి పలికేసుకుంటున్నాం. మరొకటి మా మున్సిపల్ చైర్మన్ మంజులా రాజనర్స్ గారు కోరితే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి టౌన్ లో మంజూరు చేశాం, అది నిర్మాణం అయిపోయింది, దానికి పలికేసుకుంటున్నాం. ఈ 4 పనులు ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా నేను మంజూరు చేసి పనులు పూర్తి చేస్తే పలకలేసుకుంటున్నాడు. అంతకుమించి నువ్వు చేసింది అయితే ఏమీ లేదు.